మంచిది. సమయంలో బెంగళూరు నుంచి మన మధ్యకి వచ్చిన సరస్వతి వదినమ్మ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన క్లాసికల్ సాంగ్ ప్రదర్శన చేస్తారు. మనం అందరం చూస్తూ ప్రభువులో ఆనందిద్దాం. ఇప్పటి వరకు సాక్ష్యం వచ్చిన పద్మావతి ఆంటీ గారి యొక్క పెద్ద కుమార్తె గారు, అటు రీతిగా రుక్మిణి అమ్మగారి యొక్క పెద్ద కోడలు గారు మనందరికీ తెలుసు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క విమోచన స్వార్థ పండుగల్లో పాల్పంపులు పొందుతూ ఉన్నారు. కాబట్టి వదినమ్మని బట్టి, అటు రీతిగా కుటుంబ సభ్యులందరిని బట్టి, అమ్మగారిని బట్టి, ప్రవీణ్ అన్నయ్య వదినమ్మని బట్టి, పవన్ అన్నయ్య వదినమ్మని బట్టి, అటు రీతిగా ఈరోజు మన మధ్యకి వచ్చిన సత్యనారాయణ మూర్తి అంకుల్ గారిని బట్టి, ఆంటీ గారిని బట్టి కూడా నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని వదినమ్మకు అప్పగిస్తాం. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. ఇప్పుడు దాకా మా అమ్మ చెప్పిన సాక్ష్యం విన్నారు. నా తరపు నుంచి జస్ట్ 1 minute తీసుకుంటాను. ఆ రోజు మా డాడీ చనిపోయిన తర్వాత మేమైతే చచ్చిపోదాం అనుకున్నామండి. మాకు ఎట్లా బతకాలో తెలియదు. ఇప్పుడు డాడీ లేకుండా మనం ఎలా బతకాలి? అప్పుడు మేము గుంటూరు దగ్గర బైపాస్ రోడ్లో యాక్సిడెంట్ అయింది. సో మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము 15 days. ఆ తర్వాత మళ్ళీ విజయవాడకి వెళ్ళిపోయే టైంలో మేము కృష్ణానదిలో దూకి చచ్చిపోదాం అనుకున్నాం అండి. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది అంతే. నేను అసలు స్టడీస్ కూడా కంటిన్యూ చేస్తాను అనుకోలేదు. చదువుకోవడానికి డబ్బులు కూడా లేవు. మా డాడీ బిజినెస్ చేసేవాళ్ళు కాబట్టి డబ్బులంతా ఇందాక అమ్మ చెప్పినట్టు బిజినెస్లోనే ఉండిపోయాయి. మా దగ్గర అయితే ₹1 లేదు. ఇంకా చదువుకోవేమో. మా రిలేటివ్స్, నా డాడీ సైడ్ రిలేటివ్స్ చాలామంది ఉన్నారు. కానీ అందరూ ఇప్పుడు చదివి ఏం చేయాలి, ఆడపిల్లలకి చదువు అవసరమా, ఏదో ఒక పనిలో పెట్టేసి అని చెప్పేవాళ్ళు మా మమ్మీకి. అమ్మ అయితే లేదు, వాళ్ళ డాడీకి చదువు అంటే బాగా ఇష్టం, చదివించాలి, ఎట్లయినా చదివించాలని అనుకుంది. నాకైతే ఇంటర్లో స్టేట్ ర్యాంక్ వచ్చింది. బిట్స్ పిలానీలో సీట్ వచ్చింది. కానీ చదువుకోవడానికి డబ్బులు లేవు. బిట్స్ పిలానీ సీట్కి ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు. ఒక్క సెమిస్టర్కి కట్టడానికి కూడా డబ్బులు లేవు. అప్పుడైతే ఆర్యవైశ్య సంఘం మీటింగ్స్ జరుగుతూ ఉండేవి. ఆ మీటింగ్స్ దగ్గరికి వెళ్ళి ఒక చేతిలో సర్టిఫికెట్, ఒక చేతిలో సీటు, అడ్మిషన్ సీట్ పట్టుకొని నాకు చదువుకోవాలంది, ఎవరైనా హెల్ప్ చేయండి అని అడిగేదాన్ని. మా బాబాయ్ కూడా ఉన్నారు ఇక్కడ. చాలా చోట్లకి తీసుకెళ్లారు బాబాయ్ బండి మీద. ఎవరైనా హెల్ప్ చేయండి, నేను చదువుకోవాలనుకుంటున్నాను, చదువుకోవడానికి డబ్బులు లేవు. నేనైతే దేవుణ్ణి అడిగాను, దేవుడు నాకు అసలు ఎందుకు ఇంత మార్క్స్ ఇచ్చావు, నాకు చదువుకోవడానికి డబ్బులు లేనప్పుడు ఎందుకు నాకు ఈ ర్యాంక్ ఇచ్చావని. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి దేవుడు నాకు హెల్ప్ చేశాడు. ఫుల్ నా బిట్స్ పిల్లని 4 years మొత్తం నా ఫీజు మొత్తం కట్టడానికి ఒకరిని ప్రేరేపించాడు దేవుడు. అట్లా నేను చదువుకున్నాను. అలానే నేను నా చదువు అయిపోయిన తర్వాత మా తమ్ముడిని చదివించుకోవడానికి అట్లా దేవుడు హెల్ప్ చేశాడు. అమ్మ చెప్పినట్టు మా మ్యారేజెస్, నేను ఏ రోజు అత్తగారింటికి వెళ్ళానని ఫీల్ అవ్వలేదు. నాకు అమ్మ నాన్న దగ్గర ఉన్నట్లు ఉండేది. మా అత్తయ్య మా మావయ్య దగ్గర ఇన్ని సంవత్సరాలు నన్ను వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. సొంత కూతురు కంటే ఎక్కువ చూసుకున్నారు. అయితే నేను ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాను. డ్యాన్స్ అంటే ఒక పిచ్చి అనుకుంటున్నారేమో. దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్, దేవుడు నాకు చేసిన మేలులకి ఆయనకి మహిమార్థంగా నేను చేయగలిగింది ఈ డ్యాన్స్. సో నేను ఆయనకి మహిమకరంగా నేను చేయాలని, నాకు ఇచ్చిన టాలెంట్ని నేను ఆయన కోసమే యూజ్ చేయాలని నేను వేరే ఎక్కడ డ్యాన్స్ చేయను. ఓన్లీ మన చర్చ్లో, ఓన్లీ చర్చెస్లో వేస్తానండి. మా బెంగళూరు చర్చ్లో కానీ ఇక్కడ కానీ. సో ఇది ఒక చిన్న సాక్ష్యం నేను చెప్పాలనుకున్నాను. దేవుడు అలా నా కోసం నాకు చదువుకోవడానికి హెల్ప్ చేయమని అడిగిన స్టేజ్ నుంచి నేను ఇంకొకరికి హెల్ప్ చేసే స్టేజ్కి దేవుడు తీసుకొచ్చాడు. విదేశాలకి దేవుడు తీసుకెళ్ళాడు. అమెరికాకి, ఆస్ట్రేలియాకి వెళ్ళాను. ఈరోజు కావాలంటే వెళ్ళగలను, వీసా కూడా ఉంది. అట్లాంటి స్టేజ్కి దేవుడు తీసుకొచ్చినందుకు దేవునికి వేలాది లెక్కలేని స్తోత్రాలు. చచ్చిపోదాం అనుకున్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్ మీదకి దేవుడు తీసుకొచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.
स्वागत सुमांजलि स्वागत सुमांजलि दिए सुस्वागत सुमांजलि दिए। सुमांजलि दिए सुस्वागत सुमांजलि दिए स्वागत सुमांजलि दिए सुस्वागत सुमांजलि दिए। अहरोनु वालिनी पिलुवबडिना अहरोनु वालिनी पिलुवबडिना निरंतर याजकुडा निरंतर याजकुडा स्वागत सुमांजलि दिए सुस्वागत सुमांजलि दिए। पदसरि गांग गांग गरि सा सा सरि सा दा 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 सा दा पा। ఉన్నత పిలుపుతో పిలువబడిన అత్యున్నతమైన కాపరి ఉన్నత పిలుపుతో పిలువబడిన అత్యున్నతమైన కాపరి నీ సన్నిధిలో నాట్యమాడి నీ సన్నిధిలో నాట్యమాడి పరవశించెదను పరవశించెదను। स्वागत सुमांजलि दिए सुस्वागत सुमांजलि दिए स्वागत सुमांजलि दिए सुस्वागत सुमांजलि दिए। మెల్కీసెదెకు క్రమములోన నిరంతర యాజకుడా మెల్కీసెదెకు